It doesn't matter who we are. What matters is our plan. అందరికీ నమస్తే. ఈరోజు మన డే 224 మార్నింగ్ 4 o'clock లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి మెడిటేషన్ కంప్లీట్ చేసుకున్నా. మెడిటేషన్ అయిపోయిన తర్వాత థింక్ అండ్ గ్రో రిచ్ బుక్ బై నెపోలియన్ హిల్. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఫ్రెండ్స్. పార్ట్ 2 అబౌట్ సెక్స్ ట్రాన్స్మ్యూటేషన్. అప్పుడే ఎక్స్ప్లెయిన్ చేసిన చూడండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. చాలా చాలా ఫెంటాస్టిక్ టాపిక్. మొత్తం కంప్లీట్ చేయండి. తర్వాత బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని జిమ్కి వెళ్ళిపోయినా. జిమ్లో ఈరోజు మంది లెగ్స్ డే అనమాట. సో స్టార్టింగ్ విత్ స్క్వాట్స్, బాడీ వెయిట్ స్క్వాట్స్ అయిపోయిన తర్వాత లెగ్ ప్రెసెస్ చేస్తున్నా. అదంతా వెయిట్ అంటే 55 టోటల్ 110 kgs. సో అయిపోయిన తర్వాత ఎందుకో కొంచెం తక్కువ ఎనర్జీ అనిపిస్తుంది, వర్కౌట్ చేసే మూడ్ లేదు. కాబట్టి మూడ్ తెచ్చుకోవడానికి కొద్దిగా లైట్గా కిక్స్ ప్రాక్టీస్ చేస్తున్నా. అయినా మనకు చేయడానికి ఎందుకో ఈరోజు అంతా ఇంట్రెస్ట్ అనిపిస్తలేదు. డబుల్స్ పక్క పెట్టేసి ఖాళీ కూర్చుంటున్నా. బట్ స్టిల్ వీ షుడ్ నాట్ గివ్ అప్. మనమైనా వర్కౌట్ కంప్లీట్ చేయాలి, వర్కౌట్ ఫినిష్ చేయాలి. మన మైండ్ సహకరించదు, మన బాడీ సహకరించదు, అయినా కానీ చేయాలి. దట్ ఈజ్ అవర్ ఛాలెంజ్. అస్సలు ఇంట్రెస్ట్ లేదు ఫ్రెండ్స్. మేబీ ఈ డే చాలా మందికి వస్తుంది, అందరూ ఆపేసి ఇంటికి వెళ్ళిపోతారు అలాంటి మైండ్ సెట్. బట్ స్టిల్ చేస్తున్నా. నార్మల్ డేస్లో చేయడం కష్టం కాదు, ఇట్లాంటి టైంలో చేయాల్సిన ఇంట్రెస్ట్ ఉండదు, మూడ్ ఉండదు. అలాంటి టైంలో చేయడం అనేది కొంచెం టఫ్ అనమాట. సో ఫైనల్గా నా వర్కౌట్ ఫినిష్ చేసుకున్న ఫ్రెండ్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే. మనం అనుకున్న పని చేయాలి, అది ఎంత కష్టమైనా పర్వాలేదు, లేకపోతే అనుకోవద్దు. సో ఇంటికి వచ్చి వీడియో అంతా ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసిన. అండ్ బాడీ కొంచెం రికవరీ కోసం ప్రోటీన్ పౌడర్ కొనుక్కోవడానికి సాయంత్రం ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళిన ఫ్రెండ్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. టేక్ కేర్ ఎవరీబడీ. వాచ్ ద ఫుల్ వీడియో. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ బ్యాక్ టు ద ఛానల్ అగైన్. ఛానల్కి మళ్ళీ వచ్చిన థ్యాంక్ యూ. ఈ రోజు మన డే 224 ఆఫ్ 369. ఈరోజు థింక్ అండ్ గ్రో రిచ్ బుక్ బై నెపోలియన్ హిల్లో మనం ఒక ఫెంటాస్టిక్ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం అనమాట. ఆ టాపిక్ ఆల్రెడీ నిన్న మనం చెప్పిన టాపికే, ఈ రోజు దాని కంటిన్యూషన్ అంటే పార్ట్ 2 అనమాట. దట్ ఈస్ లెసన్ నెంబర్ 7, ద మిస్టరీ ఆఫ్ సెక్స్ ట్రాన్స్మ్యూటేషన్. కాబట్టి నిన్న దాని యొక్క ఇంపార్టెన్స్ గురించి మనం డిస్కస్ చేసినాం, రైట్? ఇప్పుడు దాని గురించి డిస్కస్ చేద్దాం, కొంచెం బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. ఇంకా కొంచెం దాని యొక్క బెనిఫిట్స్ ఏంటి, దాన్ని మనం ప్రాక్టీస్ ఎట్లా చేయాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం అనమాట. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. కేర్ఫుల్ గా వినండి, డెఫినెట్ గా వినండి. ఈ రోజు కూడా ఈ కాన్సెప్ట్ ని ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్. ఈ రోజు మనం మెయిన్ గా డిస్కస్ చేసేది ఏంటంటే, వీ హ్యావ్ టు ట్యాప్ అవర్ సబ్ కాన్షియస్ మైండ్ అండ్ వీ హ్యావ్ టు ట్యాప్ అవర్ క్రియేటివ్ ఇంటెలిజెన్స్ అని మనం ఆల్రెడీ నిన్న డిస్కస్ చేసినాం కదా. సో ఎప్పుడైతే నీ లోపల ఈ బ్రెయిన్ స్టిమ్యులస్ ఉంటుందో, అంటే నిన్ను అన్కాన్షియస్ గా కొన్ని పనులు చేయనిస్తుంది, రైట్? సో అలాంటి వాటిని మనం కంట్రోల్ చేసుకొని వెన్ యు ఆర్ అలర్ట్ అండ్ వెన్ యు ఆర్ వెరీ మచ్ కాన్షియస్, సో అప్పుడేమైతుందంటే అది ఓవర్ పీరియడ్ ఎక్కువ రోజులు నువ్వు చాలా కాన్షియస్గా అలర్ట్గా ఎవ్రీ మూమెంట్లో రైట్ డెసిషన్స్ తీసుకోవడం నీకు అలవాటైతే, కొన్ని రోజుల తర్వాత అది ఏమవుతుందంటే మనకి మన లోపల ఉన్న క్రియేటివ్ ఇమాజినేషన్ అనేది డెవలప్ అవుతుంది అనమాట. క్రియేటివ్ ఇమాజినేషన్ అంటే నథింగ్ బట్ ఇట్స్ ఎ సిక్స్త్ సెన్స్. సింపుల్ గమనించండి, వీ హ్యావ్ 5 సెన్సెస్. మనకు 5 సెన్స్ ఆర్గన్స్ ఉన్నాయి కదా. సో 5 సెన్స్ ఆర్గన్స్ చేసే పని ఏంది? మన మైండ్కి ఈ 5 సెన్స్ ఆర్గన్స్ బయట ఏం జరుగుతుంది అనేది ఇన్పుట్ ఇస్తుంది. నా మైండ్ సిగ్నల్స్ని తీసుకుంటుంది. ఎట్లా తీసుకుంటుంది? త్రూ ద 5 సెన్స్ ఆర్గన్స్. ఈ 5 సెన్స్ ఆర్గన్స్ అంటే ఏంటి? ఈ 5 యాంటీనాస్ అనమాట. కాబట్టి ఈ రోజు మనం టాపిక్ డిస్కస్ చేసేది ఏంటంటే అబౌట్ ద 6th సెన్స్ విచ్ ఇస్ క్రియేటివ్ ఇమాజినేషన్. మనకి 6th సెన్స్ కూడా ఉంటుంది, అది మన క్రియేటివ్ ఇమాజినేషన్ అనేది చెప్తున్నాను అనమాట. సో ఆ క్రియేటివ్ ఇమాజినేషన్ అనేది మనం పుట్టుకతోనే 5 సెన్సెస్ మనకు వచ్చేస్తాయి. బట్ క్రియేటివ్ ఇమాజినేషన్ రావాలంటే నువ్వు అది ఇంటెన్షనల్గా ఎఫర్ట్ పెట్టి, సెల్ఫ్ ఎఫర్ట్ పెట్టి డిసిప్లిన్గా దాన్ని ప్రాక్టీస్ చేయాలంట. ప్రాక్టీస్ చేస్తే మనకు క్రియేటివ్ ఇమాజినేషన్ ఒక 6th సెన్స్ మన లోపల డెవలప్ అవుతుంది. సో ఫ్రెండ్స్, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, మనం గమనిస్తే మోస్ట్లీ మనందరికీ స్వామి వివేకానంద, ఏపీజే అబ్దుల్ కలాం, సద్గురు వీళ్ళందరూ ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటారు మోస్ట్లీ. కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సద్గురుని ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు సద్గురు సైన్స్ చదవలే, మ్యాథ్స్ చదవలే, హిస్టరీ చదవలే, పాలిటిక్స్ చదవలేదు, ఏ టెక్నాలజీ చదవలే. హీ డిడెంట్ లెర్న్ ఎనీ కైండ్ ఆఫ్ బుక్స్, రైట్? అని ఎటువంటి పెద్ద పెద్ద లైబ్రరీలో చదువుకున్నట్టు ఎక్కడ లేదు కూడా. యాక్చువల్గా సద్గురు చెప్పి నేను బుక్స్ చదవలేదని. బట్ సద్గురు దగ్గర ఎలాంటి పర్సన్ వచ్చి క్వశ్చన్ వేసినా ఆన్సర్ చేసే కెపాసిటీ సద్గురు దగ్గర ఉంది.
నువ్వు ఒక టెక్నాలజికల్‌గా క్వెషన్ ఏసినా హి విల్ గివ్ ఆన్సర్. నువ్వు స్పిరిచ్యువల్‌గా క్వెషన్ ఏసినా ఆయన ఆన్సర్ చెప్తాడు. నువ్వు పొలిటికల్‌గా క్వెషన్ ఏసినా ఆయన ఆన్సర్ చెప్తాడు. ఆయనకి ఏ బుక్ చదవకుండా, ఎక్కడ ఎవరి మాటలు వినకుండా, ఆయన లోపట ఇన్ని క్వెషన్స్‌కి ఆన్సర్స్ ఎట్లొచ్చినాయి? ఇన్ని టాపిక్స్ పైన గ్రిప్, ఆ పట్టుదల, ఆ పట్టు ఎట్లొచ్చింది? రైట్. బేసిక్‌గా నేనొక కాన్సెప్ట్ చదివితే, ఆ కాన్సెప్ట్ గురించి నన్ను క్వెషన్ ఏసిర్రనుకోండి, నేను ఆల్రెడీ చదివితే నేను చెప్పగలుగుతా. నేను చదవకపోతే చెప్పగలుగుతానా? చెప్పలేను. బట్ స్టిల్ ఇక్కడ సద్గురు అనే పర్సన్, సద్గురు అనే కాదు, దేర్ ఆర్ సో మెనీ పీపుల్, రైట్? చాలా మందున్నారు మేధావులనేవాళ్ళు. వాళ్ళు ఏం చదవకుండా గూడా ఇన్ని డిఫరెంట్ డిఫరెంట్ నాలెడ్జ్‌ని వాళ్ళెట్లా గెయిన్ చేషిరనేది ఈజ్ అబౌట్ క్రియేటివ్ ఇమాజినేషన్. వెన్ యూ ట్యాప్ ఇంటు యువర్ క్రియేటివ్ ఇమాజినేషన్, యూ నో నీడ్ టు లెర్న్ ఎనీథింగ్. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ ఆస్క్ ద యూనివర్స్. ఈ క్వెషన్‌కి ఆన్సర్ ఏందని యూనివర్స్‌ని క్వెషన్ అడిగినప్పుడు యూనివర్సే నీకు కష్టపడి, కష్టపడి నీకు ఆన్సర్ ఇస్తది. సో, దీని అర్థం ఏందంటే యూ ఆర్ హ్యాకింగ్ నథింగ్ బట్ యూ ఆర్ హ్యాకింగ్ ద యూనివర్స్. ఈ యూనివర్సల్ ఎనర్జీని నువ్వు హ్యాక్ చేస్తున్నావు. కాబట్టి ఎలాంటి క్వెషన్ అయినా నువ్వు ఆన్సర్ చేయగలుగుతావనమాట. సో, ఇక్కడ మనకి ఆన్సర్స్, క్వెషన్స్‌కి ఆన్సర్స్ ఎక్కడి నుంచొస్తాయి? మేబీ ఇన్‌ఫైనైట్ ఇంటెలిజెన్స్ నుంచి రావచ్చు. మేబీ ఎవరైతే క్వెషన్ అడుగుతారో, ఆ క్వెషన్ ఏసే మనిషిని కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తే, ఆయన ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌లో ఆయన మైండ్‌లో ఒకటి అనుకుంటాడు చూడండి. మీకు ఒకవేళ ఆయన మైండ్‌లో ఉన్న కంటెంట్‌ని మీరు అబ్జర్వ్ చేయడం వస్తే, ఆయన ఏసిన క్వెషన్ డెఫినిట్‌గా ఆయన దగ్గర నుంచి ఆన్సర్ తెచ్చుకోవచ్చు. సో, ట్రై టు అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్. ఇది చాలా చాలా బెస్ట్ టెక్నిక్. ఇది చాలా చాలా చెప్పడానికి నాకు చాలా కష్టంగా ఉంది. బట్ దిస్ ఈస్ వెరీ 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 ప్రామినెంట్ స్కిల్. వెరీ వెరీ అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ డిఫరెంట్ స్కిల్ అనమాట చెప్పాలంటే. అంటే ఎదుటి మనిషి మైండ్‌లో ఏముందో మనం తెలుసుకొని చెప్పాలంటే ఎంత ఎఫర్ట్ కావాలి దానికి. కాబట్టి మన లోపట మనం ఈ సిక్స్త్ సెన్స్‌ని డెవలప్ జేసుకోవాలి. ఈ క్రియేటివ్ ఇమాజినేషన్‌ని డెవలప్ జేసుకోవాలి. ఎప్పుడైతే నీ లోపల క్రియేటివ్ ఇమాజినేషన్ ఉంటదో, మనకుండే మైండ్ ఏందంటే ఫైనైట్ మైండ్. నువ్వేం చదువుతావో అదే చెప్పగలుగుతావు. నువ్వేం చూస్తావో అదే చెప్పగలుగుతావు. నువ్వేం వింటావో అదే చెప్పగలుగుతావు. నువ్వేం మాట్లాడతావో అదే చెప్పగలుగుతావు. బట్ ఇక్కడ ఫైనైట్ మైండ్ నుంచి ఇన్‌ఫైనైట్ మైండ్, అంటే ఇన్‌ఫైనైట్ ఇంటెలిజెన్స్ నీ లోపటికొస్తదనమాట. అంటే నువ్వు వినకున్నా దాన్ని ఊహించి చెప్పగలుగుతావు. నువ్వు దాన్ని ఎప్పుడు చదవకున్నా దాన్ని గమనించి చెప్పగలుగుతావు. అంటే ఏంటి? ఇన్‌ఫైనైట్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే నథింగ్ బట్ అబ్జర్వింగ్ ఫ్రమ్ ద సరౌండింగ్స్. అబ్జర్వింగ్ ఫ్రమ్ ద యూనివర్స్. యూ డోంట్ నీడ్ టు ఓపెన్ ద బుక్ అండ్ రీడ్. సీ, మన హ్యూమన్ బాడీయే ది బిగ్గెస్ట్ బుక్ ఇన్ దిస్ వరల్డ్. అండ్ దిస్ హ్యూమన్ టెక్నాలజీ, మన లోపట ఉన్న టెక్నాలజీని చూసినావా? దిస్ ఈస్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. నీకెప్పుడైతే మన బాడీలో ఉండే ప్రతి ఒక్క మెకానిజం అర్థమైందనుకోండి, అంతకంటే పెద్ద టెక్నాలజీ ఏదుండదు. నీ బాడీలో ఉండే ప్రతి ఒక్క దాని గురించి నువ్వు కరెక్ట్‌గా అండర్‌స్టాండ్ చేసుకోగలిగితే ఇంతకంటే పెద్ద బుక్ ఏదుండదు. కాబట్టి జనాలు ఫ్రెండ్స్ ఏమైతుందంటే, ఈ యోగిలనే వాళ్ళు, ఈ మేధావులనే వాళ్ళు దీన్ని మాస్టర్ చేస్తారు. వాళ్ళ టెక్నాలజీని మాస్టర్ చేస్తారు. కాబట్టి వాళ్ళకి బయట ఎటువంటి టెక్నాలజీ ఉన్నదో దానికన్నా చిన్నదే కాబట్టి చెప్పేస్తారు. సో, మనం ఏం చేస్తాం? ఈ టెక్నాలజీని ఇడిచిపెట్టి బయట టెక్నాలజీ చదువుతాం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ టెక్నాలజీ. అంటే అర్థమైంది? మనము హ్యూమన్ టెక్నాలజీని పక్కబెట్టి ఎక్స్‌టర్నల్ టెక్నాలజీ అవ్వడం వల్ల మనం ఈ టెక్నాలజీ మర్చిపోయి దీన్ని పాడేసేస్తాం. దీని లోపట ఉన్న క్రియేటివ్ ఇమాజినేషన్ రాదు. దీని లోపల క్రియేటివ్ ఇమాజినేషన్ ఫ్యాకల్టీస్‌ని మనం మర్చిపోతాం. దీని లోపల బిల్డ్ చేసుకున్న సిక్స్త్ సెన్స్ మనం మర్చిపోతాం. సో, ట్రై టు అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్. ఎప్పుడైతే మన బ్రెయిన్ స్టిమ్యులస్‌ని, రైట్, మన బాడీ, మన మైండ్ మనల్ని కొన్ని కొన్ని తప్పులు చేయడానికి పుష్ చేస్తుంటది. అండ్ దాని దగ్గర రీజన్స్ కూడా ఇస్తుంటది. దాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోగలిగితే, చాలా ఎఫెక్టివ్‌గా కొన్ని రోజులు నువ్వు ఎఫర్ట్ పెట్టి ప్రాక్టీస్ చేసి, నువ్వు మెడిటేషన్ చేసి, విజువలైజ్ చేసుకొని, స్టెప్ బై స్టెప్ ఎవ్రీ డే నీ లోపట ఉన్న బ్లాకేజెస్ అన్నీ తీసేసి, నీ లోపట ఉన్న సిక్స్త్ సెన్స్‌ని యాక్టివేట్ చేయగలిగితే, నీ లోపట ఉన్న క్రియేటివ్ ఇమాజినేషన్‌ని నువ్వు ట్యాప్ చేయగలిగితే, యూ విల్ గెట్ ఎవ్రీ క్వెషన్ సాల్వ్డ్. ప్రతి క్వెషన్‌కి నీకు ఆన్సర్ దొరికేస్తది. సో, ట్రై టు అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మోస్ట్‌లీ స్పిరిచ్యువల్‌గా ఉంది. బట్ యాస్ ఎ పర్సన్‌గా మనం సక్సెస్ కావాలి అనంటే, మనకి ఎక్స్‌టర్నల్ థింగ్సే కాదు, దిస్ ఇంటర్నల్ టెక్నాలజీ ఆల్సో మ్యాటర్స్ ఎ లాట్. కాబట్టి ఈ ఇంటర్నల్ టెక్నాలజీని మనము ఎన్హాన్స్ చేయాలి. ఎన్హాన్స్ చేయడం వల్ల కాంపిటీషన్‌లో నుంచి ఫాస్ట్‌గా ముందుకు పోయడానికి ఛాన్స్ ఎక్కువుంటది. ఎప్పుడైతే నువ్వు ఇంటర్నల్ టెక్నాలజీ ఎన్హాన్స్ చేస్తావనుకో, అందరూ 10 గంటలు చదివితే నువ్వు 2 గంటలు చదవచ్చు. అందరి బాడీ రికవరీ కావడానికి 8 గంటలు. బట్ ఎప్పుడైతే నువ్వు ఇంటర్నల్ టెక్నాలజీ మాస్టర్ చేస్తే నీ బాడీ రికవరీ కావడానికి 3 గంటలు చాలు. సో, ట్రై టు అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్. సో, అందుకనే ఎప్పుడైతే మనకి ఇంటర్నల్ టెక్నాలజీ చాలా బాగా ఎన్హాన్స్ అయితదో, చాలా బాగా ఇంప్రూవ్ అయితదో, అప్పుడు ఏమైతదంటే ఈ టెక్నాలజీ యొక్క వైబ్రేషన్ ఎక్కువైతది. ట్రై టు అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్. ద మోర్ ద ఇంప్రూవ్‌మెంట్ ఇన్ ద టెక్నాలజీ, ద మోర్ వైబ్రేషన్స్ ఇట్ టేక్స్. సో, ఎప్పుడైతే వైబ్రేషన్స్ ఎక్కువుంటాయో ఎనర్జీ ఎక్కువుంటది. ఎప్పుడైతే ఎనర్జీ ఎక్కువుంటదో థాట్స్ ఎక్కువ జనరేట్ అవుతాయి. గమనించండి, మీరు ఫుడ్ బాగా తిన్నారనుకోండి, ఏమైతారు? డ్రౌజీగా ఫీల్ అయితారు. రైట్? ఆ డ్రౌజీగా ఫీల్ అంటే మన బాడీ లోపల ఇన్సులిన్ ఎక్కుతది. ఇన్సులిన్ ఎక్కి ఏం చేస్తది? నిన్ను డ్రౌజీగా ఫీల్ చేసేసి నీకు ఇన్ని ముందు ఎంత నీకు వచ్చిన క్వెషన్ పెట్టినా నీకు సాల్వ్ చేసేంత ఓపిక ఉండదు. బట్ ఎప్పుడైతే నువ్వు ఎండబెడతావో, ఎప్పుడైతే నువ్వు ఈ ఇన్సులిన్‌ని కంట్రోల్ చేసుకుంటావో, ఎప్పుడైతే నువ్వు ఈ బ్రెయిన్ స్టిమ్యులస్‌ని కంట్రోల్ చేసుకుంటావో, ఈ షుగర్స్‌ని, ఈ డ్రగ్స్‌ని, ఆల్కహాల్ నుంచి దూరం పెట్టేస్తావో, అప్పుడు నీ బాడీ లోపల ఇన్సులిన్ ఉండదు. నీ బాడీ లోపల ఇన్సులిన్ ఉండకపోతే నీవు ఏమైతావు? ఎవ్రీ టైమ్ చాలా ఎనర్జిటిక్‌గా, చాలా అలర్ట్‌గా ఉంటావు. ఎప్పుడైతే నువ్వు ఎనర్జిటిక్‌గా, అలర్ట్‌గా ఉంటావో మైండ్‌లో ఉన్న గ్రే మ్యాటర్ పెరిగి
నీకు థాట్స్ ఎక్కువ జనరేట్ చేస్తది. నీ ఇమాజినేషన్ పెరుగుతది. నీ కరేజ్ పెరుగుతది. నీ విల్ పవర్ పెరుగుతది. నీ పైన మనకి అంటే మన పైన మనకి కాన్ఫిడెన్స్ పెరుగుతది. సో, ఎప్పుడైతే నీ పైన నీకు కాన్ఫిడెన్స్ పెరిగి నువ్వు క్రియేటివ్ ఇమాజినేషన్ సంపాదించగలిగితే నువ్వు ఏ బుక్ చదవాల్సిన అవసరం లేదు. నీకెవడు సజెషన్ ఇయ్యాల్సిన అవసరం లేదు. లేకపోతే ఏ ఎమోషన్ నిన్ను వెనకకు లాగలేదు. యూ విల్ బికమ్ ఎమోషనల్లీ స్ట్రాంగ్, మెంటల్లీ స్ట్రాంగ్, ఫిజికల్లీ స్ట్రాంగ్. సో, దట్ ఈస్ అబౌట్ ద మిస్టరీ ఆఫ్ సెక్స్ ట్రాన్స్‌మ్యుటేషన్ పార్ట్ 2 ఫ్రెండ్స్. రేపు ఇంకా కొంచెం దీని గురించి డిస్కస్ చేద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉంది. నేను ఒకే రోజులో చెప్పాలని లేదు. చాలా చాలా ఫెంటాస్టిక్ టాపిక్స్ ఉన్నాయి కాబట్టి ఈరోజు మనం కంప్లీట్‌గా కవర్ చేసింది అబౌట్ ట్యాపింగ్ ఇంటూ ద సిక్స్త్ సెన్స్ అండ్ ద క్రియేటివ్ ఇమాజినేషన్. దాని యొక్క ఇంపార్టెన్స్ గురించి డిస్కస్ చేసాం. అండ్ అది మనకి చేసే బెనిఫిట్స్ గురించి డిస్కస్ చేసినాం. వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. వీడియో కొంచెం లెంతీ ఉంటున్నాయి. బట్ స్టిల్ సమ్ పీపుల్ ఆర్ వాచింగ్ ఇట్. థాంక్ యూ సో మచ్ అండ్ సమ్ పీపుల్ ఆర్ కమెంటింగ్ ఇట్. థాంక్ యూ సో మచ్ ఫర్ ద ఎంకరేజ్‌మెంట్ ఫర్ మై ఛాలెంజ్. నేను థాంక్ యూ ఎందుకు చెప్తున్నా అంటే మీరేదో వీడియోలు చూస్తున్నందుకు నాకేమో రీచ్ వస్తుందని కాదు. నా ఛాలెంజ్‌ని ఎంకరేజ్ చేస్తున్నందుకు ఐ యామ్ థాంక్ యూ. ఐ యామ్ వెరీ గ్రేట్‌ఫుల్. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. టేక్ కేర్ ఎవ్రీబడీ. జై హింద్. సీ యూ ఆల్ టుమారో ఇన్ ద నెక్స్ట్ వీడియో.